హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు మటన్ మరగ్ రెసిపీ అయితే చూపిస్తాను కదా. సో ఈ రెసిపీ వచ్చేసి మంచిగా మేము చపాతీస్లో అయినా పరాఠాస్లో అయినా పుల్కాస్లో ఏదైనా చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాను, ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మీకు తగ్గినట్టు మీరు యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే అది హీట్ అయిపోయింది కదా. ఇక్కడ నేను అన్ని హోల్ స్పైసెస్ అయితే తీసుకున్నాను, అన్నీ తీసేసుకున్నాను. హోల్ బ్లాక్ పెప్పర్ కూడా తీసుకోవాలండి, నా దగ్గర లేదు. సో అందుకని నేనైతే అది పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను. సో ఉంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి అది కొంచెం ఫ్రై అయ్యాక ఇలా ఆనియన్స్ అయితే ఇలా వెజిటేబుల్స్లో కట్ చేసుకున్నాను, అదైతే ఇందులో యాడ్ చేసుకుంటాను. సో మసాలాస్ అనేవి ఫ్రై అయిపోయి మొత్తానికి మంచిగా స్మెల్ వస్తుందండి. సో ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అనేవి యాడ్ చేసేసుకుంటాను. ఈ ఆనియన్స్ని మంచిగా కలర్ వచ్చేటట్టు అయితే చేస్తాను. ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా కలర్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకున్నామండి, దీనికన్నా ఎక్కువ వద్దు. సో ఇప్పుడైతే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇందులో జస్ట్ కొంచెం జింజర్ గార్లిక్ వేసుకున్నాం, వేసి వేయినట్టు అయితే వేసుకున్నాము. దీన్ని అంతగా ఫ్రై చేయడానికి కూడా అవసరం లేదండి, ఎందుకంటే ఆ వేసిన జింజర్ గార్లిక్ టేస్ట్ అనేది మాకు ఈ కర్రీలో రాకూడదు. జస్ట్ ఆ స్మెల్ కోసం అయితే వేస్తామంటే. కొంచెం చేసాక ఇందులో ఇప్పుడు నేను తీసుకున్న మటన్ అయితే నేను మటన్ అయితే ఇలా విత్ బోన్స్తో 1/2 kg కన్నా ఎక్కువగా ఉంది తీసుకున్నాను. చేసుకున్నాం. నేను విత్ బోన్స్ తీసుకున్నానండి, విత్ బోన్స్ తీసుకుంటేనే బాగుంటుంది ఇది. మంచిగా కలిపేసుకుందాము. అంతే అండి, జస్ట్ ఇది బేసిక్ మసాలాస్తోనే చేసేసుకుంటామండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది మంచిగా వాటర్ వదిలేంత వరకు అయితే కాస్త ఫ్రై చేద్దాము. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ అయితే యాడ్ చేసాము. ఇంకా బ్లాక్ పెప్పర్ అండి, బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుందాం. దీనికి వచ్చే స్పైస్ మొత్తం బ్లాక్ పెప్పర్ గ్రీన్ చిల్లీస్తోనండి, ఇంకా ఏం వేయను నేను. బ్లాక్ పెప్పర్ వేసేసుకున్నాను. ఇంకా కావాలంటే టేస్ట్ తగ్గట్టు తర్వాత తీసుకొని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీని తర్వాత పెరుగు అండి, పెరుగు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్గా మీరు తీసేయచ్చు, ఏం అవసరం లేదు, వేయాల్సిన అవసరం ఏం లేదు, కంపల్సరీ ఏం కాదు కదా. నేను కొంచెం రిచ్నెస్ కోసం అయితే యాడ్ చేద్దామని, జస్ట్ కొంచెం యాడ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మీరు చూసారు కదా, వాటర్ మొత్తం డ్రై అయిపోయింది అండ్ కాస్త ఆయిల్ కూడా సెపరేట్ అవుతూ వచ్చింది మటన్లో నుంచి. సో ఇప్పుడైతే కొంచెం పెరుగు అయితే యాడ్ చేస్తాను. సో జస్ట్ కొంచెం పెరుగు చూసారు కదా, ఈ స్పూన్ టు 1 స్పూన్ అయితే వేసినట్టున్నాను. సో దీన్ని కూడా ఇప్పుడు మంచిగా సాటే అయితే చేసుకుంటాం. ఈ పెరుగు నుంచి కూడా వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు అయితే చేసుకుంటాం. చూసినట్టు మంచిగా వాటర్ అయితే వదిలేసింది కదా. ఇది ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేసుకున్నాను. మటన్ బాయిల్ అయ్యేంత వాటర్ అయితే మేము యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే ఇది 1/2 మునిగేంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో నాకు ఈ వాటర్లోనే నాకు ఈ బోన్స్ అనేవి మంచిగా బాయిల్ అయిపోవాలి, మంచిగా బాయిల్ అవ్వాలండి.
సో మీరు ఎన్ని విజిల్స్ పెట్టుకుంటారో మీరు చూసి పెట్టుకోండి, ఎందుకంటే కుక్కర్ టు కుక్కర్ విజిల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయండి. అండ్ మీరు ఫ్లేమ్లో పెట్టేది పట్టి ఉంటాయి విజిల్స్ని. సో నేనైతే ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 7 to 8 8 to 9 ఎంతో సాఫ్ట్ అయిపోతే అంత మంచిదండి. 7 to 8 విజిల్స్ అయితే నేను పెట్టేసుకుంటాను. పెట్టేశాక మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఇక్కడైతే విజిల్స్ పెట్టేసుకున్నాను, చూసారు కదా, లో ఫ్లేమ్లో అయితే పెట్టాను. సో 7 to 8 విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్ చేసుకున్నాను. ఇక్కడ నేను కొన్ని క్యాష్యూస్ అండ్ కొన్ని ఆల్మండ్స్ అయితే తీసుకున్నానండి, సోక్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి తీసుకుందామండి. దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకున్నాం. దీన్ని చిలకాలు తీసేసి అయితే గ్రైండ్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే మంచిగా విజిల్స్ అయితే అవుతుంది. సో అప్పుడు దాకా ఇదైతే మేము పేస్ట్ అయితే చేసుకున్నాము. సో ఇక్కడ నేను అన్నీ వేసేసుకున్నాను. సో పాలు వేసి అయితే దీన్ని మంచిగా పేస్ట్ అయితే చేసుకున్నామండి. సో ముందు అవ్వదని చెప్పి నేనైతే ముందు ఇలాగా కొంచెం గ్రైండ్ చేసుకుని అప్పుడైతే పాలు వేసుకుంటాను. ముందు ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను పాలు వేసుకున్నాం. 1 cup పాలు అయితే యాడ్ చేసుకున్నానండి. చిన్న 2 cups పాలు అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. మంచిగా పేస్ట్ అయితే చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ విజిల్స్ అయ్యాక అయితే ఈ పేస్ట్ని అందులో వేసేసి తర్వాత ప్రాసెస్ మళ్ళీ చేస్తాం. సో ఇక్కడ మటన్ అయితే మంచిగా బాయిల్ అయిపోయిందండి, చూసారా. ఇప్పుడు ఇందులో మేము పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే వేసేద్దాము. ఇది వేసేసి అయితే దీనికి మంచిగా కొంచెం సేపు అయితే దీన్ని కుక్ చేసుకుందాం. ముందు ఇటు దీన్ని అయితే మంచిగా కాసేపు కుక్ చేసుకుందాం. అంటే ఈ పేస్ట్ వేసాం కదా, దాంట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు అయితే కుక్ చేద్దాం. దాని తర్వాత నీళ్ళు వేసుకొని కుక్ చేసుకుందాం. ఇందులో హోమ్మేడ్ గరం మసాలా వేసుకున్నాము. జస్ట్ కొన్ని బేసిక్స్ మసాలాస్తోనే అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని అయితే జస్ట్ లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి, ఎందుకంటే మేము ఇందులో పాలు వేసి ఆ పేస్ట్ చేసాం కదా, ఇందులో ముందు నుంచి సాల్ట్ ఉంది. సో పాలు అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్నైతే మీరు మంచిగా దీన్నైతే ఇలా కొంచెం కొంచెం సేపటికి కలుపుకుంటూ మీరైతే దీన్ని కుక్ చేసుకోవాలి. 5 minutes అయితే కుక్ చేయాలి. ఇది చూసారు కదా, మంచిగా అయితే కుక్ అయింది. సో ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మా టేస్ట్ తగ్గట్టు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నాకైతే ఇంత పలుచగా కావాలనిపించింది. సో నేనైతే నాకు తగినట్టు 1 glass ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. సో 1 big glass. సో ఇప్పుడు దీన్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొరియాండర్, యాడ్ చేసుకున్నాం. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేద్దామని కదా. సో ఈ మధ్యలో నేను కొంచెం అయితే మీట్ మసాలా అయితే యాడ్ చేస్తానండి. ఇది యాడ్ చేయదు, కంప్లీట్లీ ఆప్షనల్ అండి. సో నాకు ఈ టేస్ట్ అనేది బ్లంట్గా అనిపిస్తుంది. సో జస్ట్ బ్లాక్ పెప్పర్తోనే కదా. సో నాకు ఈ ఫ్లేవర్ కోసం అయితే నేను కొంచెం ఆ మసాలా అయితే యాడ్ చేశాను, మీట్ మసాలా. సో అది కొంచెం యాడ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి. టేస్ట్ కూడా చేసుకోండి. మీట్ మసాలా యాడ్ చేశాను. సో అలాంటి కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటాను. బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కరెక్ట్గానే ఉంది, ఇది ఒకటే కావాలనుకున్నాను. సో ఇదైతే యాడ్ చేశాను.
ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసి అప్పుడు చూపిస్తాను. సో ఇలా అయితే కుక్ అవుతుందండి, ఇలా అయితే కుక్ చేసుకున్నాము. సో ఇంకా ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అయిపోయింది, అప్పుడు దాకా అయితే కుక్ చేద్దాం. చూసారు కదండి, ఆయిల్ అయితే సపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసాము. సో ఇదండి మరగ్ రెసిపీ. చాలా టేస్టీ, చాలా యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. టేస్ట్ వైజ్ అయితే మీరు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకోండి, కానీ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం అస్సలు యాడ్ చేయమాకండి. అలా యాడ్ చేస్తే మాత్రం మీకు ఏం లేదు, మటన్ కర్రీలా అయిపోతుంది. సో దీనికి ఇలాగే బాగుంటుంది. సో ఇలాగే ట్రై చేయడానికి చూడండి. సో మీకు నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.